నిర్గమాకాండము 17వ అధ్యాయం మీరు చూసినట్లయితే అమాలేకీయులతో యెహోషువ యుద్ధం చేస్తూ ఉన్నాడు. మోషే, అహరోను, హూరు అనే ముగ్గురు వ్యక్తులు కొండ శిఖరానికి ఎక్కారు. మోషే చెయ్యి చాపి, కర్రను పట్టుకొని చెయ్యి చాపి అలా పైకెత్తి నిలిచారంటండి చేతిని. కొంచెంసేపటికి ఆ చెయ్యి ఏమైపోయింది, బరువు అయిపోయిందంట. అప్పుడు అహరోను, హూరు అనేవాళ్ళు ఒక రాయిని తీసుకొచ్చి ఆ రాయి మీద మోషేని కూర్చోబెట్టారంట. ఆ చెయ్యి అలా పట్టుకొని ఎత్తి ఉన్నాడు మోషే. ఎప్పటి వరకు తెలుసా? సూర్యుడు అస్తమించే వరకు ఆ చేతిని అలా పైకి ఎత్తి పట్టున్నాడండి మోషే. కొన్నిసార్లు ఎక్కువ సమయము నువ్వు ప్రార్థనలో గడపాల్సి వస్తుంది. ఎక్కువ దినాలు నువ్వు ఎదుర్కొన్న సమస్యను బట్టి ప్రార్థించాల్సి వస్తుంది. కొన్ని దినాలు ప్రార్థన చేసి ఇది జరగదు అని విడిచిపెట్టకూడదు. గివ్ అప్ నేచర్ ఒక విశ్వాసకి ఉండకూడదు. దేవుడు ఖచ్చితంగా నాకు దయచేస్తాడు, దేవుడు నాకు ఇస్తాడు, దేవా నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేయాలి. దేవా ఎదురు చూచే గుణాన్ని నాకు ఇవ్వ